వెల్కమ్ టు అగ్మాక్స్. చేపల పెంపకం కానీ రొయ్యల పెంపకం కానీ చేయాలి అంటే చాలా నీరు అవసరమవుతుంది. అంతేకాకుండా పెంపకానికి కావాల్సిన స్థలము పెద్దదిగా ఉండాలి. పైగా నీరు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేందుకు తరచూ మార్చాల్సి ఉంటుంది. కానీ నీటిని పదే పదే బయటకు వదిలేస్తే పర్యావరణం కలుషితమవుతుంది. నీటి కొరత ఉన్నప్పుడైతే ఈ వ్యాపారం సాగించడం అసాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ సమస్యలన్నిటికీ ఒక కొత్త పరిష్కారం వచ్చింది. అదే బయోప్లాక్ టెక్నాలజీ. ఇదొక ఆధునిక పద్ధతి. ఈ పద్ధతిలో నీటిలో మిగిలిపోయే వ్యర్థాలు, చేపలకి ఇచ్చిన ఫీడ్లో మిగిలిపోయే భాగాలు ఇవన్నీ వృధా కాకుండా వాటిని సూక్ష్మజీవులు తింటూ ప్రోటీన్గా మార్చేస్తాయి. ఆ ప్రోటీన్ చిన్న చిన్న బంతుల్లాంటి కణాలుగా మారుతుంది. వాటినే బయోప్లాక్లు అంటారు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, బయోప్లాక్ ట్యాంకులో చేపలు రొయ్యలు పెంచినప్పుడు వాటి విసర్జన వల్ల అమోనియా ఎక్కువ అవుతుంది. అది ప్రమాదకరం. కానీ మనం ట్యాంకులో మైలాసిస్, జాగరీ సిరప్ లేదా టాపియోకా పిండి వంటి కార్బన్ సోర్స్ కలపగానే సూక్ష్మజీవులు చురుకుగా పనిచేస్తాయి. ఆ అమోనియాను తింటూ చిన్న ప్రోటీన్ కణాలుగా ప్లాక్లుగా మార్చేస్తాయి. ఈ ప్లాకులను చేపలు మళ్ళీ ఆహారంగా తీసుకుంటాయి. అంటే ఒకే పనిలో రెండు ప్రయోజనాలు: నీరు శుభ్రంగా ఉంటుంది, చేపలకు అదనపు సహజ ఆహారం సిద్ధమవుతుంది. బయోప్లాక్ టెక్నాలజీకి ప్రత్యేకతలైతే చాలా ఉన్నాయి. నీటిని పదే పదే మార్చాల్సిన అవసరం లేదు. తక్కువ స్థలంలోనే ఎక్కువ సాంద్రతతో చేపలు లేదా రొయ్యలు పెంచుకోవచ్చు. ఫీడ్ ఖర్చు తగ్గిపోతుంది, ఎందుకంటే బయోప్లాక్లు స్వయంగా ఆహారంగా మారిపోతాయి. నీరు శుభ్రంగా ఉండటంతో పర్యావరణానికి కూడా ఎలాంటి హాని ఉండదు. అందుకే నిపుణులు దీన్ని ఫ్యూచర్ ఆక్వాకల్చర్ అని కూడా పిలుస్తున్నారు. ఇక బయోప్లాక్ కోసం అవసరమయ్యే వస్తువులు, వాటి లాభాలు, వాటి వల్ల కలిగే నష్టాలేవో కూడా ఒక్కసారి తెలుసుకుందాం. మొదటిగా బయోప్లాక్లో ముఖ్యమైనది ట్యాంక్ నిర్మాణం. సాధారణంగా 10,000 లీటర్ల సామర్థ్యం కలిగిన రౌండ్ ట్యాంకులను వాడతారు. వీటికి HDPE షీట్లతో లైనింగ్ వేస్తారు. HDPE అంటే హై డెన్సిటీ పాలీఎథిలీన్. ఇది ఒక రకమైన ప్లాస్టిక్ పదార్థం, కానీ చాలా బలంగా ఉంటుంది. నీటిని లోపలికి చొరబడనీదు. అందుకే వాటర్ ప్రూఫ్లా పనిచేస్తుంది. ఎలాంటి కెమికల్స్ అయినా, ఆమ్లాలు కానీ క్షారాలు కానీ దీన్ని ఈజీగా దెబ్బతీయలేవు. వర్షం, ఎండ, ఎలాంటి వాతావరణ కండిషన్లో అయినా దీని మీద పెద్దగా ప్రభావం ఉండదు. బరువు తక్కువగా ఉంటూనే స్ట్రాంగ్గా ఉండటం వల్ల బయోప్లాక్ ట్యాంకులకు లైనింగ్ వేసేందుకు ఈ HDPE షీట్లు చాలా బాగా సూట్ అవుతాయి. నీరు చెదిరిపోకుండా, ట్యాంకు లీక్ కాకుండా కాపాడతాయి కనుక రైతులు వీటిని ప్లాస్టిక్ కవర్లు, డ్రిప్ ఇరిగేషన్ పైపులు, నీటి ట్యాంకులు, కంటైనర్లు ఇలా ఎన్నో పనుల్లో వాడేస్తున్నారు. అలాగే నీటిలో ఎప్పుడూ సరిపడా ఆక్సిజన్ ఉండటం చాలా ముఖ్యం. చేపలు, రొయ్యలు బతకటానికి మాత్రమే కాదు, సూక్ష్మజీవులు సరిగ్గా పనిచేయటానికి కూడా ఇది చాలా అవసరం. అందుకే ట్యాంకుల్లో ఎప్పటికప్పుడు గాలి పంపించటానికి బ్లోవర్లు లేదా ఎయిరేటర్లు తప్పనిసరిగా వాడాలి. ఇవి నీటిలో ఆక్సిజన్ని కలిపి నీరు ఎప్పుడూ తాజాగా కదులుతూ ఉండేలా చేస్తాయి. 1 ఎకరా భూమి ఉంటే అందులో 6 నుంచి 8 బయోప్లాక్ ట్యాంకులు సులభంగా ఏర్పాటు చేయొచ్చు. అంటే తక్కువ భూమిలోనే ఎక్కువ ఉత్పత్తి సాధ్యమవుతుంది. ట్యాంకుల్లో pH స్థాయి, ఆక్సిజన్ స్థాయి, అమోనియా స్థాయి అన్ని కంట్రోల్లో లేకపోతే సూక్ష్మజీవులు సరిగ్గా పనిచేయవు. ఆక్సిజన్ తగ్గినా చేపలు ఊపిరాడక చనిపోతాయి. అమ్మోనియా ఎక్కువైనా వాటికి విషంలా పనిచేస్తుంది. అందుకే pH మీటర్, DO మీటర్, అలాగే అమోనియా టెస్ట్ కిట్లు వంటి పరికరాలు తప్పనిసరిగా ఉండాలి. ఇవి నీటిలోని విలువలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తాయి. సమస్య ఏదైనా తలెత్తితే వెంటనే తెలిసిపోతుంది. దానికి తగిన జాగ్రత్తలు త్వరగా మనం తీసుకోవచ్చు. ఈ చిన్న చిన్న మెజర్స్ వల్లే బయోప్లాక్ సిస్టమ్ సేఫ్గా, లాభదాయకంగా నడుస్తుంది. ఒక 10,000 లీటర్ల ట్యాంకు ఏర్పాటుకు సుమారు 45,000 నుండి 60,000 వరకు ఖర్చవుతుంది. ఒక్కసారి సెటప్ చేసి సరిగ్గా నిర్వహిస్తే ఒక్క ట్యాంకు నుంచే 800 నుండి 1000 కిలోల చేపలు లేదా రొయ్యలు ఉత్పత్తి చేయవచ్చు. మార్కెట్ రేటు బాగుంటే ఒక ట్యాంకు నుంచే మంచి లాభం వస్తుంది. రైతులు 6 నుండి 10 ట్యాంకులు పెడితే సంవత్సరానికి లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు. బయోప్లాక్లో ఎలాంటి రకాల చేపలు, రొయ్యలు పెంచొచ్చు అన్నది ఒక్కసారి చూస్తే, బయోప్లాక్ ట్యాంకుల్లో టిలాపియా, పాంగాసియస్, క్యాట్ ఫిష్, కామన్ కార్ప్, మాగూర్ వంటి చేపలు బాగా పెరుగుతాయి. రొయ్యల్లో వనామి, మెనూడాన్ లాంటి రొయ్యలు కూడా ఈ పద్ధతిలో సులభంగా పెంచుకోవచ్చు. బయోప్లాక్ ప్రయోజనాలు చూసుకున్నట్లయితే, బయోప్లాక్ వల్ల రైతులు ఫీడ్ ఖర్చుతో 20 నుండి 30% వరకు ఆదా చేసుకోవచ్చు.
నీటి వినియోగం 90% వరకు తగ్గుతుంది. అధిక సాంద్రతలో చేపలు పెంచుకోవచ్చు. కాబట్టి చిన్న స్థలంలోనే పెద్ద ఎత్తున ఉత్పత్తి సాధ్యమవుతుంది. నీటిని బయటకు వదలకపోవటం వల్ల కాలుష్యం జరగదు. ముఖ్యంగా బయోబ్లాక్లో ఏర్పడే ప్లాక్లు ప్రోటీన్ ఎక్కువగా కలిగి ఉండటంతో చేపల పెరుగుదల వేగంగా జరుగుతుంది. అంటే రైతుకు లాభం ఎక్కువ, రిస్క్ తక్కువ అన్నమాట. బయోబ్లాక్ టెక్నాలజీలో లాభాలు మాత్రమే ఉన్నాయని అనుకుంటే పొరపాటు. బయోబ్లాక్లో ప్రధానమైనది ఏరేషన్. ట్యాంకులో ఆక్సిజన్ సప్లై ఆగిపోతే 1 గంటలోనే చేపలు చనిపోవచ్చు. అందుకే జనరేటర్ వంటి ఆల్టర్నేట్ విద్యుత్ సోర్సులు తప్పనిసరి. అలాగే ఈ సిస్టమ్కి సాంకేతిక పరిజ్ఞానం అవసరం. శిక్షణ లేకుండా చేయటం చాలా కష్టం. మొదట ట్యాంకులు, ఏరియేటర్లు, పరికరాల కోసం పెట్టుబడి ఎక్కువగానే ఉంటుంది. పైగా అధిక సాంద్రతలో చేపలు పెంచితే రోగాలు వస్తే ఒకేసారి వ్యాపించే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం నీటి కొరత, పర్యావరణ కాలుష్యం, అధిక ఖర్చులు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి కనుక ఇటువంటి పరిస్థితుల్లో బయోబ్లాక్ ఒక మంచి పరిష్కారం అని చెప్పుకోవచ్చు. ఈ విధానం వల్ల రైతులు స్వయం సమృద్ధిగా మారగలుగుతారు. అలాగే ఈ టెక్నాలజీ వల్ల తక్కువ నీరు, తక్కువ భూమి, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి ఇవ్వగలదు. కనుక రాబోయే రోజుల్లో బయోబ్లాక్ టెక్నాలజీ పెద్ద ఎత్తున విస్తరించబోతుందని నిపుణులు కూడా చెబుతున్నారు. ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే బయోబ్లాక్ టెక్నాలజీ అంటే నీటిలో ఉన్న వ్యర్థాలను సూక్ష్మజీవులు ప్రోటీన్గా మార్చి చేపలకు సహజ ఆహారంగా ఉపయోగించడం. నీటిని పదే పదే మార్చాల్సిన అవసరం ఉండదు. పర్యావరణ కాలుష్యం జరగదు. చేపలు, రొయ్యల విసర్జన వల్ల ఏర్పడే అమ్మోనియా సూక్ష్మజీవులచే ప్రోటీన్గా మార్చబడుతుంది. ఈ విధానం వల్ల ఒకే సమయంలో 2 ప్రయోజనాలు: నీరు శుభ్రంగా ఉండటం, చేపలకు అదనపు ఆహారం సిద్ధం కావటం. తక్కువ స్థలంలోనే ఎక్కువ సాంద్రతతో చేపలు, రొయ్యలు పెంచుకోవచ్చు. ఫీడ్ ఖర్చు 20 నుండి 30% వరకు తగ్గుతుంది. ఎందుకంటే బయోబ్లాక్లు స్వయంగా ఆహారంగా మారిపోతాయి కనుక. నీటి వినియోగం 90% వరకు తగ్గుతుంది కనుక నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది సాధ్యపడుతుంది. 10,000 లీటర్ల రౌండ్ ట్యాంక్ HDPE లైనింగ్తో సాధారణంగా వాడతారు. ట్యాంకులో ఎప్పుడూ సరిపడా ఆక్సిజన్ కోసం బ్లోవర్లు, ఎయిరేటర్లు తప్పనిసరి. pH మీటర్, DO మీటర్, అమ్మోనియా టెస్ట్ కిట్లతో నీటి పరిస్థితులను రెగ్యులర్గా చెక్ చేయాలి. ఒక 10,000 లీటర్ల ట్యాంక్ ఏర్పాటు ఖర్చు సుమారు 45,000 నుండి 60,000 వరకు లాభం లక్షల్లో పొందవచ్చు. ఇక బయోబ్లాక్ ట్యాంకుల్లో టిలాపియా, పాంగాసియస్, క్యాట్ ఫిష్, కార్ప్, మాగూర్ చేపలు, అలాగే వనామి, మెనోడాన్ రొయ్యలు కూడా పెంచుకోవచ్చు. ఇక లాభాలు చూస్తే తక్కువ నీరు, తక్కువ స్థలం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి, పర్యావరణానికి కూడా హాని తక్కువ. ఇక నష్టాలు చూస్తే ఏరేషన్ ఆగిపోతే గంటలోనే చేపలు చచ్చిపోవచ్చు. జనరేటర్ లాంటి ప్రత్యామ్నాయ విద్యుత్ అవసరం పడుతుంది. ఇక ఇది ఫ్యూచర్ ఆక్వాకల్చర్ టెక్నాలజీగా పరిగణించబడుతోంది. రాబోయే రోజుల్లో విస్తృతంగా ఉపయోగించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.